హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యారెట్స్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు, కానీ తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. సో దానికోసమే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ హెల్తీ వర్షన్లో ఈ రెసిపీ చూపించబోతున్నాను. అదే క్యారెట్స్ అండ్ బీన్స్ ఫ్రై. సో దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక బాక్స్ గ్రేటర్ని తీసుకుంటున్నాను. ఇలా చిన్న బ్లేడ్స్తో క్యారెట్స్ని తురుముకుంటున్నాను. చూడండి, ఇలా వీలైనంత చిన్నగా తురిమేసుకోవాలి. క్యారెట్స్ క్వాంటిటీ నేను 4 to 5 తీసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ని కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బీన్స్లో లో క్యాలరీస్ ఉండటం వల్ల మన వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. విటమిన్ A, C, K కూడా మనకి బీన్స్లో దొరుకుతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి నేను ఒక కడాయిని తీసుకొని దాంట్లో 3 tablespoon స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసేసి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత దీంట్లోకి 1/2 teaspoon పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే బీన్స్కి డబల్ క్వాంటిటీలో క్యారెట్ తురుము అనేది ఉండాలి. ముందుగా బీన్స్ వేసేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. బీన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసి కలిపేస్తున్నాను. క్యారెట్స్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1.5 teaspoon కారం వేసుకుంటున్నాను. కారం కూడా మీరు తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. క్యారెట్స్ అన్నీ చక్కగా ఉడికిపోయే వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. క్యారెట్స్లో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన ఐసైట్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయని మనందరికీ తెలుసు కదా. అలాగే దీంట్లో లైకోపిన్ అనే మరో యాంటీ ఆక్సిడెంట్ కూడా దొరుకుతుంది. దానివల్ల మనకి సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన స్కిన్ కాంప్లెక్షన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. చూడండి, నేను దీంట్లోకి ఒక 3 tablespoons డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది కూడా తురుముకొని వేసుకోవచ్చు. ఏ వంటకైనా కొబ్బరి అనేది చాలా స్పెషల్ టేస్ట్ని తెచ్చిపెడుతుంది. అలాగే మన బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ని అందిస్తుంది. చూడండి, క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోయింది. నేను ఫైనల్గా ఇక్కడ కొత్తిమీరని చాప్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి 1/2 teaspoon ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలని అంటే వేసుకోవచ్చు, లేదనంటే స్కిప్ చేసేయచ్చు. సో చూసారు కదా, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్స్ని మనం ఎందుకు తినకూడదు? ఈ టేస్టీ వర్షన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.